బాబాయ్ చంద్రబాబు ఉన్నప్పుడు పరిపాలన బాగుందా, ఇప్పుడు జగన్ వచ్చాక పరిపాలన బాగుందా? చంద్రబాబు ఉన్నప్పుడు అంతా మోసం పరిపాలన, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అన్నది చేస్తున్నాడు. ఏమేం చేశారు ఇప్పటి వరకు? ఏమేం చేశాడు? విద్యాభివృద్ధి బాగుంది, ఆరోగ్యశ్రీ బాగుంది, ఫీజు రీఎంబర్స్మెంట్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. రైతు భరోసా బాగుంది అన్న టైంకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము వాలంటరీ సిస్టమ్ లేక ఒక ఫెన్షన్ అందుకోవడానికి 10 రోజులు పట్టేది. రెండోది ఆయన టైంలో దళారీలు ఎక్కువ, ఈ వాళ్ళ నాయకులే ముఠా రాజకీయాలు చేసి పార్టీ వాళ్ళు కాలేని వాళ్ళకి ఏది ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఏముంది, ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఎవడైనా వాళ్ళ పన్ను ఏది ప్రకారంగా ఆ అర్హత ప్రకారంగా నేరగా జరుగుతుంది. అంటే అవినీతి పాలన ఎక్కువ చేస్తున్నాడు అంటున్నారు. అవినీతి ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు చంద్రమండలంలో దాచుకున్నట్టుగాను సింగపూర్లో దాచుకున్నాడు. ఆ డబ్బు కనబడలేదు. ఆడు దాచిన డబ్బుకు బదులు ఈడు జనాలకు ఇస్తున్నాడు. ఆడికంటే దొంగోడు ఎవడు లేడు చంద్రబాబు నాయుడు కంటే, ఎన్టీ రామారావు కంటేను. మరి ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు ఏమేమి అందుతున్నాయి మీకు? నాకు పెన్షన్ వస్తుందండి, రైతు భరోసా వస్తుంది, మా కోడళ్ళకి అమ్మఒడి వస్తుంది. ఇంకేటి కావాలి? ఆయన అర్హత ప్రకారంగా వచ్చి ప్రతిదీ వస్తుంది. అంటే రాష్ట్రానికి అప్పు చేసి పెడుతున్నాడు ఈ పథకాలని అంటున్నారు. అప్పు చేసి ఆడు దోచుకుండి ఓడే సింగపూర్లో. మనం సింగపూర్ వాళ్ళకి పుట్టామా, సింగపూర్లాగా చేస్తామని ఓడు. దానికంటే ఇది పర్లేదు కదా. సింగపూర్ కంటే ఇండియాలో బ్రహ్మాండమైన పట్టణాలు అనేక రకాలు ఉండి ఆడు సింగపూరు చేస్తానని ఓడు. సింగపూరు దోచుకున్నదంతా అక్కడ పెట్టుకోవడానికి. అంటే జగన్ వచ్చాక కరెంటు బిల్లులు బాగా పెరిగాయి అంటున్నారు. పెరుగుతాయండి, మనకి ఇచ్చేది పెరిగింది కదా. మనకు వచ్చేది పెరిగినప్పుడు వచ్చిన దాంట్లోనే ఇస్తున్నాం. పోలవరం గురించి అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. అన్నీ అబద్ధాలేట అయిపోతుంది కదా. 2021కే పూర్తి చేస్తారట. ఇంచుమించు అయిపోయిందని 10% ఉందని చెప్తున్నారు కదా. ఏ అదే పోలవరాలన్నీ ఏటీఎంగా వాడుకోలేదా మన ప్రధానమంత్రి అన్నాడు చంద్రబాబు నాయుడు, నేను ఇచ్చిన డబ్బులు ఏటీఎం లాగా వాడుకున్నాడని. ఇంకంతకంటే అవినీతి ఏముంది? మహిళల మీద అత్యాచారాలు ఎక్కువైనాయి కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అప్పుడుకంటేనేటండి, అప్పుడు కంటే అత్యాచారాలు తక్కువ. ఇప్పుడు చర్యలు ఉన్నాయి. అప్పుడు పేపర్కే రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు భూమి సర్వేలు చేసి రైతులు నిన్న మొన్న జరిగిన నెల్లూరులో గ్యాంగ్ రేప్ జరిగింది బాలిక పైన. అవి ఎవరు చేయించారు? వాళ్ళ మీద పోద్దని ఇల్లే చేయించవచ్చు కదా. పాలక వర్గం మీద పోవాలంటే, పాలక వర్గాన్ని పడగొట్టాలంటే ప్రతిపక్షం వాడు ఏదో చెయ్యాలి. రాజయ్య గారు చెప్పారు, తెలుగుదేశం వాడు వండిన కూర అనాను, నూరిన మసాలా పావలాను. పబ్లిసిటీ వాళ్ళకి ఎక్కువ తెలుసండి. రాజయ్య గారు ఎప్పుడో చెప్పారు, తెలుగుదేశం పార్టీ అంటే వండిన కూర అనా, నూరిన మసాలా పావలా అని. మరి రేపు 2024లో ఎవరు సీఎం అవకాశం ఉందంటారు? గ్యారెంటీగా జగన్ అవుతాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి అవకాశం ఏమి రాదండి. కలిసినా రావు. వాళ్ళకి ఓట్లు ఉన్నాయి ఏంటి, మొన్నటితోటే పోయింది. పవన్ కళ్యాణ్ ఓట్లన్నీ మొన్నటితోటే కాపులు విరక్తి చెందారు. మా ఓట్లు తీసుకెళ్ళి నువ్వు చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి ఏంటని. ఆడే సీఎం అయితే కొన్ని ఓట్లు పడతాయి కాపులు. ఇప్పుడు ఆడు సీఎం కాదని చెప్పాడు కదా. కాపులకి అంత తెలివి తక్కువలు ఎవరు లేరు. వాళ్ళు కూడా వాళ్ళకి వ్యక్తిత్వం ఉంది. పవన్ కళ్యాణ్ నిలబడితే ఇస్తారు, కొంతవరకు ఓటు బ్యాంక్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ నిలబడకపోతే వాళ్ళు దోసోహం అవుతారు. అయ్యని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి చిత్తుగా పోతాడు. ఓకే.